మకర రాశి 2026 సంవత్సరం. వీళ్ళకి అద్భుతమైన ధైర్య సాహసాలు వస్తాయి ఈ సంవత్సరం. ధైర్య సాహసాలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పట్టు వస్తుంది. ఎందుకోసమంటే తృతీయ స్థానం లోపల శని వచ్చాడు. శని తృతీయ గతుడైనప్పుడు ధైర్యము, సాహసము, వర్చస్సు, యోగము, బలము ఇవన్నీ కూడా కలిగిస్తాడు. అంటే ఎక్కడ లేని మొండి ధైర్యం వచ్చేస్తుంది. మంచిగా జీవితంలో అద్భుతమైన రాణింపు, సాధించడానికి ముందుకు వెళతారు. అట్లాగే 6వ ఇంట్లో గురువు వస్తాడు. గురువు 6వ ఇంట్లోకి వచ్చడం వల్ల ఏంటంటే రుణాలు తీరిపోతాయి. బలమైన రుణాలు దొరుకుతాయి, చిన్న చిన్న రుణాలు కూడా పోతాయి. అంటే నేనేం చెప్తాను అంటే మకర రాశి వాళ్ళు ఏం చేయండి అంటే మీకు ఏదైనా చిన్న చిన్న రుణాలు ఉన్నాయనుకోండి, పెద్ద రుణం తీసుకొని అన్నింటినీ డిస్ప్యూట్ చేయండి, క్లియర్ చేసుకోండి. గురువు 6వ స్థానంలో వచ్చినప్పుడు అప్పుల పాలవుతారు. మంచిదే, చెడుకైతే కాదు. కాబట్టి ఈ సంవత్సరం మీరు గృహ రుణాలు తీసుకోండి, అప్పులు చేసుకోండి, వ్యాపారాలు ఏమైనా స్టార్ట్ చేసుకోండి, అవి మీకు కలిసి వస్తాయి. ముఖ్యంగా